1000 మంది సాములు శరణ్ కోసం చెప్తే ఎట్లా ఉంటది తెలుసునా? ఎట్లా ఉంటది? యాదాద్రి మొత్తం అయ్యప్ప స్వామి శరణ ఘోషలతోటి నిండిపోయింది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ యాదగిరి గుట్టలో స్వామి అయ్యప్ప స్వాములు అందరికీ గర్భగుడి దర్శనం అనేది కల్పించారు. ఎన్నో జన్మల సుకృతం అయితే మాత్రం గర్భగుడి దర్శనం అనేది మనకు దొరకదు. తప్పకుండా చివరి వరకు చూడండి. స్వామివారి దర్శనంలో మీరు కూడా పాల్పంచుకోండి. స్వామియే శరణమయ్యప్ప. కన్నస్వామి తోటి యాదాద్రి గిరి ప్రదక్షిణకు వచ్చినాము. ఇప్పుడే స్టార్ట్ అయింది. శరణమయ్యప్ప. ప్రత్యేకించి యాదగిరిగుట్ట దేవాలయం వారు మనకి ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఇది. దేవస్థానం వారందరూ కూడా చేసిన పని ఏమంటే ఓన్లీ నామస్మరణ చేసి పాదయాత్ర చేసి మీకు అందరూ కూడా గర్భాలయ దర్శనం ఏర్పరిచేటువంటి అదంత సామాన్యమైన విషయం కాదు. దానికి సుమారుగా ఒక నైతికంగా 100 రూపాయలు 200 రూపాయల టికెట్ కూడా ఉండొచ్చు అనుకుంటారు. మన అయ్యప్పల కోసమే ప్రత్యేకించి యాదగిరిగుట్ట దేవస్వామి కూడా వాళ్ళందరూ కూడా మనకు సహకరించడం, మనం చేసుకున్నటువంటి పూర్వజం నష్టపడతాం. మళ్ళీ లడ్డూ ప్రసాదం కూడా, దానికి కూడా 50-100 రూపాయల టికెట్ ఉంటుంది. అది కూడా సుమారుగా అందరికి ఇస్తున్నారు. వచ్చారు. ఎంత అద్భుతం అండి. ఇలాంటి సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిజీ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క జిల్లా. అయ్యప్ప స్వామి వారు పల్లకి మీద అలా వచ్చేస్తున్నాడు. ఒక ఆటమైన నాట్యం వేసుకుంటూ స్వామి పక్క స్వామివారి ఊరికింపు, ఒక పక్క భజన, ఒక పక్క శరణ్ ఘోష. చూస్తుంటేనే అసలు మాటలు రావట్లేదు. యాదగిరిగుట్ట మొత్తం అయ్యప్పలతో నిండిపోయింది. దాదాపు 1000 మంది స్వాములు అందరూ వచ్చిండొచ్చు. లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. 1000 మంది స్వాములు శరణ్ ఘోష చెప్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. జై లక్ష్మీ నరసింహ జై, జై నరసింహ జై, లక్ష్మీ నరసింహ జై, నరసింహ జై, లక్ష్మీ నరసింహ స్వామి. కన్నస్వామి హాయ్ చెప్పు. అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్ప శరణం 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 శరణం. కన్నస్వామి శరణాలు చెప్తుండు. శరణాలు చెప్పుకుంటే నడుస్తున్నాము. సింహముని అండి. స్వామివారు ఘోర తపస్సు మెచ్చి స్వామివారు 50 రూపాయలుగా వెలిశారు. టోటల్ 3.2 కిలోమీటర్స్ ఉంది.
ఆల్మోస్ట్ సగం నడిచేసినాము. లిటరల్లీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంత రష్ లో అర్చకులు అంత సరిగ్గా చెప్పలేదు. గురుస్వామి నరసింహస్వామి కోసం యాద మహర్షి తపస్సు చేసినప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి యాద మహర్షికి ఆజ్ఞిస్తాడు, నువ్వు ఇక్కడ యాదగిరిగా నువ్వు ఇక్కడ నీలో నేను నరసింహస్వామిగా వచ్చి ఇక్కడ నేను కొలువై ఉంటా అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని యాదగిరి క్షేత్రం అంటారు. యాద మహర్షి గిరిగా నిలిచే క్షేత్రం, దీనిలో నరసింహస్వామి నిలిచాడు కాబట్టి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ నిలవై ఉన్నాడు. స్వామి శరణం, స్వామి శరణం. గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసిన స్వాములు వెట్లదారి గుండా కొండపై చేరుకోవాలి. ఆల్మోస్ట్ సగం మెట్లెక్కినాం. ఇట్లా మొదటి వస్తుంది. స్వామి శిలవేయప్ప ఓన్లీ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ. యాదగిరి గుట్ట మొత్తం చరణఘోషతో మారిమోగిపోయింది. ఫైనల్లీ పైకి వచ్చేసినాం. ఇదే స్వామివారి సన్నిధానం. లోపలనే స్వామివారు ఉంటారు. మీకు టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనేది చూపిస్తాను. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. అయ్యప్ప స్వాములకు స్పెషల్గా ఇవాళ గర్భగుడి దర్శనం అనేది స్పెషల్గా ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. లోపలికి వెళ్ళి వచ్చినాక దర్శనం ఎలా అయిందని మీకు చెప్తాను. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే సాములు మిస్ అయిపోరో వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ప్రసాదం కూడా ఇచ్చారు సాములందరికీ. టెంపుల్ ఎగ్జిట్ వ్యూ అనేది ఇలా ఉంది. దర్శనం తర్వాత ఇలానే మనం రావాలన్నమాట. అక్కడి నుంచి మనకి ఎగ్జిట్ అనేది ఉంది. ప్రసాదం అయితే తీసుకున్నాము. ఓన్లీ క్యాష్ అనేది పెట్టారు. ఆన్లైన్ పెడితే బాగుండేది. ఆన్లైన్ పెడితే బాగుంది అనిపించింది. షాపులు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా కొంచెం ఆన్లైన్ పద్ధతి పెడితే బాగుంది అనిపించింది. ఈ కౌంటర్ ప్రత్యేకంగా లేదు. ఈ కౌంటర్లో క్యాష్ తీసుకోండి. ఈ కౌంటర్లో అవైలబుల్ లేదంట ప్రస్తుతానికి. అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది. ఇది వాళ్ళ ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. శుభం శ్రీ స్వామి.